గైస్ అందరు బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం డబ్బులు ఎక్కడ వేస్ట్ చేస్తున్నామో తెలుసుకుందాం. ఫస్ట్ మొదటిగా సిగరెట్ మీద అయితే ఎన్ని వేస్ట్ చేస్తున్నాం తెలుసా? ఒక్క సిగరెట్ 18 రూపాయలు ఉంటుంది, ఇంకో సిగరెట్ 30 రూపాయలు ఉంటుంది. అంటే వాళ్ళ బ్రాండ్ని బట్టి అలా ఎన్ని సిగరెట్ తాగుతున్నాం రోజుకి ఒకరు డబ్బాలు కూడా కాల్చి పెడతారు. ఇంకోళ్ళు రోజుకు 2, ఒకటి పొద్దున ఒకటి సాయంత్రం, ఇంకోళ్ళు రోజు 3 అని, మధ్యాహ్నం 1 అని ఇట్లా ఖర్చు పెడుతూనే ఉంటారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనం తాగినప్పుడు మళ్ళీ ఇంటికి పోతాం. ఇంటికి పోయిన తర్వాత చిన్నపిల్లలు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు. కానీ చూసుకోవాలి. ఇక మీ ఆరోగ్యం మీ ఇష్టం, కానీ ఒక్కసారి అది ఆపి చూడండి. మీకు ఎంత అమౌంట్ మిగులుతుంది అంటే, ఇప్పుడు రోజుకు 18 రూపాయలు, రోజుకు 18 అట్లా నెలకి ఎంతనో లెక్కేసుకోండి. ఒకసారి క్యాలిక్యులేటర్లో లెక్కేసుకొని చెప్పండి నాకు. కాబట్టి మీరే తెలుసుకోండి, కామెంట్లో మెన్షన్ చేయండి ఎంత వస్తుందో. ఆ అమౌంట్ నెలకేసి మళ్ళీ సంవత్సరానికి వేయండి ఎంత మిగులుతుంది. అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది, డిఫరెన్స్ వస్తుంది ఎంత వేస్ట్ చేస్తున్నాం అనేది. ఇక ఇంకోటి ఏంటంటే పాన్ బరక్. ఇదైతే పాన్ బరక్ చాలామంది తింటారు. పాన్ బరక్, సాగరు చాలామంది తింటారు. అది మొత్తం నవ్వుతూనే ఉంటారు అసలు. ఇక అది ఎక్కువ వేసుకునేది డ్రైవర్స్ వేసుకుంటారు ఎక్కువ చాలామంది. ఈ పాన్ బరక్ ఏమవుతుందంటే ఇట్లా నవ్వుతూనే ఉండడం, ఇక మన నోరే ఖరాబు. కానీ మనం పట్టించుకోము. అది కొన్ని రోజులు అయిన తర్వాత తెలుస్తుంది, అది ఇప్పుడు తెలియదు. ఇది కూడా తింటున్నప్పుడు మళ్ళీ ఇంటికి కూడా వెళ్తారు. ఇంటికి వెళ్ళి మళ్ళీ చిన్నపిల్లలు, ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళకే ఎఫెక్ట్. మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి ఒక్కసారి ఇది కూడా ఒక్కరోజు కూర్చొని క్యాలిక్యులేట్ చేయండి. అంటే మీరు ఎంత వేస్ట్ చేస్తున్నారు అనేది తెలుస్తుంది, ఆ అమౌంట్ అన్నది. ఇక మిగతాది ఏంటంటే ఫాస్ట్ ఫుడ్. ఎప్పుడైతే ఇదైతే చాలామంది తింటారు, ఎందుకంటే ఇది డ్రైవర్స్ అనే కాను, ఆఫీస్లో పనిచేసే వాళ్ళు కానీ, రోజుకి పనికి వెళ్ళే వాళ్ళు కూడా రెగ్యులర్ అయిపోయింది. అంటే 50-60 రూపాయల్లో ఫాస్ట్ ఫుడ్ వస్తుంది, తింటారు. ఎందుకంటే టిఫిన్ పెట్టుకొని బద్ధకం మనకి, ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉండడం నచ్చదు ఎవరికి కదా. ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో రెగ్యులర్గా తినడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్. మీ హెల్త్ మీ ఇష్టం, కానీ ఒక్కసారి ఆలోచన, ఆ అమౌంట్ అనేది ఒక్క రోజు కింద, నెల కింద, సంవత్సరం కింద అని ఒక్కసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. మీకు ఒక డిఫరెన్స్ తెలుస్తుంది. ఆ డిఫరెన్స్ తెలిసినాక మీకు మైండ్ సెట్ మారుతుంది. ఎందుకంటే ఆ అమౌంట్తో మీ ఇంట్లో వాళ్ళకి ఏదన్నా తీసుకెళ్ళచ్చు, మీ పిల్లలకి ఏదన్నా తీసుకెళ్ళచ్చు. ఇక మిగతాది చాలా ఉండే. ఎట్లా రెగ్యులర్గా పానీపూరి, రెగ్యులర్గా స్నాక్స్, అదే మిర్చి బండి, పునుగులు, ఇవి తినండి మీ ఇష్టం. కాకపోతే రెగ్యులర్గా తినకండి, అది మీ ఆరోగ్యాన్ని పాడేస్తుంది. మీ ఆరోగ్యం మీ ఇష్టం, కానీ ఆ అమౌంట్ అనేది క్యాలిక్యులేట్ చేయండి. ఎందుకంటే డబ్బు మనకు ముఖ్యం. మనం పని చేసేదే డబ్బు కోసం. ఆ డబ్బే మన దగ్గర లేకపోతే మనం వేస్ట్. ఇప్పుడు 10 రూపాయలు పని చేస్తున్నామంటే మనం అక్కడ 5-6 రూపాయలు తింటున్నాం. ఈ సిగరెట్, పాన్ బరాకు, ఫాస్ట్ ఫుడ్, పానీపూరిలకే తింటున్నాం. ఒక్కసారి 10 రూపాయలు ఓకే సంపాదించిన తర్వాత ఒక్క రూపాయి సేవ్ చేసి మిగతా 2 రూపాయలతో తినండి. మిగతా 8 రూపాయలు అనేది మీ అవసరాలకి అయిపోతూ ఉంటుంది. ఆ 2 రూపాయలే తినండి. మిగతా ఏ తిన్నా ఎక్కువ తింటే అది మనకే ఫైనాన్షియల్గా ఎఫెక్ట్. అది ఒకసారి ఆలోచించుకోండి.